ఆయన ముఖ్యమంత్రి గారు నన్ను పంపించండి, ఏం చెప్పిండో చేపిస్తాను. జోహార్ రామయ్య గారు, జోహార్ రామయ్య గారు, జోహార్ రామయ్య గారు. వారి ఆశయాల్ని రామయ్య గారి ఆశయాలు మనసులో ఏముందో అన్ని చేద్దాం. టైం కాదు, నేను మాట్లాడే టైం కాదు, కానీ తప్పకుండా తను ఏం కోరుకుంటున్నా చేద్దాం అక్క. ఆల్రెడీ కానీ కాలం ఏమి సాధించారు అనేది వారు ప్రశ్నించుకోవటం మిస్ అవుతారు. కానీ రామయ్య గారిని యావత్ దేశ ప్రజలు గౌరవించే విధంగా వారు తీసుకునే అనేక నిర్ణయాలు, ప్రధానంగా చెట్లు పెంచే కార్యక్రమంలో ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థికంగా అనేక ఒడదొడుగులున్నా వాటన్నింటినీ అధిగమించి 1 కోటి మొక్కలు పైగా ప్రత్యక్షంగా వేలాది కోట్ల విత్తనాలని వందలాది ఎకరాలలో వారు స్ప్రెడ్ చేసి ఈ గ్రీనరీని పెంచే దాంట్లో ఆర్థిక పరిస్థితులు వారికి సహకరించకపోయినా, ఒక పూట తిన్నా తినకపోయినా మొక్కలు పెంచాలి అని ఈ మొక్కలతో ఉండే ప్రయోజనాలని, ఆ మొక్కలతో వచ్చే లాభాలు ప్రజలకు ఎంత ఉంటాయో వివరిస్తూ ఈ వారి గ్రామంలోనే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ఫారెస్ట్ ల్యాండ్స్లో కానీ ప్రభుత్వ స్థలాల్లో కానీ ఎక్కడైతే మొక్క నాటొచ్చో చివరికి రోడ్ల సైడ్ ఉన్న ప్లేస్ను కూడా వేస్ట్ కానికుండా మహా అద్భుతంగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేసి పద్మశ్రీగా అవార్డు కూడా వారు అందుకున్నారు. వారికి చిరకాల కోరికలు కొన్ని మిగిలాయి. వారి కుటుంబ సభ్యులు వారి శ్రీమతి గారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు చెప్పారు, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటన్నిటినీ సాధ్యాసాధ్యాలు పరిశీలించి వాటన్నిటినీ తప్పకుండా నెరవేర్చడానికి ప్రభుత్వ పక్షాన అన్ని చర్యలు తీసుకుంటామని, అదే రకంగా మరొక్కసారి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.